మీ భావోద్వేగాలు కేవలం యాదృచ్ఛిక భావాలు కాదని మీకు తెలుసా? అవి మీ మెదడు కెమిస్ట్రీ మరియు పనితీరులో లోతుగా పాతుకుపోయాయి. మేము ఆనందం, విచారం లేదా భయాన్ని అనుభవించినప్పుడు ఇది వాస్తవానికి డోపమైన్, సెరోటోనిన్ మరియు కార్టిసాల్ వంటి న్యూరోట్రాన్స్మిటర్ల సంక్లిష్ట పరస్పర చర్య. ఈ రసాయనాలు మనం ప్రపంచాన్ని గ్రహించే విధానాన్ని మరియు దానికి ప్రతిస్పందించే విధానాన్ని రూపొందిస్తాయి. ఆసక్తికరంగా, భావోద్వేగాలు వ్యక్తిగతమైనవి మాత్రమే కాదు, అవి అంటువ్యాధి. స్నేహితుడి నవ్వు తక్షణమే మీ ఉత్సాహాన్ని ఎలా పెంచుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మన మెదళ్ళు ఇతరుల భావోద్వేగాలతో సమకాలీకరించబడతాయి, లోతైన కనెక్షన్లను ఏర్పరుస్తాయి. మనసును కదిలించే మరో వాస్తవం, మన భావోద్వేగాలు మన శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, అయితే సానుకూల భావోద్వేగాలు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మొత్తం ఆరోగ్యానికి భావోద్వేగ శ్రేయస్సు కీలకమని ఇది శక్తివంతమైన రిమైండర్. మరియు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉంది. మన భావోద్వేగ ప్రతిస్పందనలు మన గత అనుభవాల ద్వారా ప్రభావితమవుతాయి. మనం జీవించిన ప్రతి క్షణం మన భావోద్వేగ ప్రకృతి దృశ్యాన్ని రూపొందిస్తుంది, మన ప్రతిచర్యలను ప్రత్యేకంగా మరియు వ్యక్తిగతంగా చేస్తుంది. కాబట్టి తదుపరిసారి మీరు మీ భావోద్వేగాలతో మునిగిపోయినట్లు భావించినప్పుడు ఇది మీకే కాదిది సైన్స్ అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మనిషిగా మార్చే సంక్లిష్టతను స్వీకరించండి.